అందరికీ నమస్తే అండి. మొదటిసారిగా కడప జిల్లాలో మహానాడు నిర్వహించారు. రాష్ట్రానికి ఒక మారుమూల ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి వెళ్ళాలంటే దాదాపుగా 800 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈవెన్ హైదరాబాద్ నుంచి రావాలన్నా సరే 600 కిలోమీటర్లకు పైగానే ఉంటుంది. విజయవాడ నుంచి వెళ్ళాలన్నా కనీసం ఒక 400 కిలోమీటర్ల వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎలా చూసినా అదే ఏ గుంటూరు విజయవాడ పెట్టుంటారనుకోండి, అన్నిటికీ ఒక అరౌండ్ 400-500 ఉండేది. కానీ అంత చివరి పెట్టారు కదా, అందులోకి వాతావరణం బాగోలేదు, కోవిడ్ భయం ఉంది, వర్షాలు పడతాయనే భయం ఉంది. సో సభ సక్సెస్ అవుద్దా లేదా, వాళ్ళు మొదటి నుంచి పార్టీ అంచనా వేస్తున్నట్టు 5 లక్షల మంది వస్తారా లేదా, ఇలా అనేక భయాలు, అనేక ఆందోళనలు. అందులోకి తొలి 2 రోజుల్లోనే చాలామంది వచ్చేసారు. మొదటి 2 రోజుల్లో సుమారుగా మొదటి రోజు ఒక 25,000 మంది, రెండో రోజు ఒక 15,000 మంది, ఒక ఎక్స్ట్రా 10,000 మంది వేసుకున్న మొత్తం మీద ఒక 50,000 నుంచి 60,000 మందే వస్తారు మొదటి 2 రోజులు అనుకున్నారు. కానీ తొలి 2 రోజుల్లోనే సుమారుగా 1,50,000 మందికి పైగా వచ్చారు. 1,50,000 మందికి పైగా నిన్న మొన్న వచ్చేసారు. సో మూడో రోజు జనం ఎక్కువ మంది ఉంటారు, రాలేరేమోనని. కానీ ఈరోజు మూడో రోజు కూడా జనం భారీగా వచ్చారు. దాదాపుగా 16 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న మహానాడు ప్రాంగణం మొత్తం నిండిపోయింది, ఏమాత్రం ఖాళీ లేదు. సో అంటే ఓన్లీ ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచే యావరేజ్గా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కూడా 18,000 నుంచి 20,000 చొప్పున వచ్చారు. ఓన్లీ కడప నియోజకవర్గం, కడప ప్లస్ ఆ కమలాపురం, ఆ పొద్దుటూరు, ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 30,000కు పైగా వచ్చారు. కాస్త దూరంగా ఉన్న నియోజకవర్గాల నుంచి 15,000, 18,000 అలా వచ్చారు. ఆ పక్కనే ఉన్న ఈ నంద్యాల జిల్లా, ఆళ్ళగడ్డ, నంద్యాల, ఆ జిల్లాల నుంచి, అవి కూడా దాదాపుగా ఒక 60-70 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా ఒక 15,000-20,000 మంది వచ్చారు. అలాగే రాయలసీమ ఇతర ప్రాంతాలు, ఈ తాడిపత్రి అంటే అనంతపురం జిల్లా నుంచి పులివెందుల మీదుగా వచ్చేవాళ్ళు కావచ్చు, అంటే అనంతపురం జిల్లా నుంచి ఇటు చిత్తూరు జిల్లా నుంచి కూడా యావరేజ్గా ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 మంది చొప్పున వచ్చారు. సో అలా ఓన్లీ రాయలసీమ ప్రాంతం నుంచే అరౌండ్ ఒక 3 లక్షల మంది వరకు వచ్చారని అంచనా, 3 నుంచి 3.5 లక్షల మంది. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, గుంటూరు నుంచి, అలాగే పార్టీ మీద పిచ్చి అభిమానాన్ని చంపుకోలేక ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, అంటే సుదూరమైనా సరే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా సుమారుగా పార్టీ మొదటి నుంచి అంచనా వేస్తున్నట్టే 4.5 నుంచి 5 లక్షల మంది వచ్చారు అని చెప్తున్నారు. సో దీనిలో ఇంకా ఒరిజినల్ లెక్కలు, అంటే నిజంగా 5 లక్షల మంది వచ్చారా లేదా అనేది కొంచెం కాలం, అంటే ఇంకా పూర్తి స్థాయి వాస్తవాలు తర్వాత బయటకు వస్తాయి, రేపటికి బయటకు రావచ్చు మేబీ. ప్రస్తుతానికైతే పార్టీ అంచనాలు ఫుల్ఫిల్ అయినట్టే, పార్టీ లెక్కలు ఫుల్ఫిల్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఇక అక్కడ పార్కింగ్ సదుపాయం చూసుకున్న వాహనాలు, వేలాది వాహనాలు నిండిపోయాయి. అంతెందుకు భోజన ఏర్పాట్లు, దాదాపుగా 3 లక్షల మందికి పైగా భోజనం చేశారంట. ఈరోజు మధ్యాహ్నం 2 లక్షల మంది కోసం భోజనాలు ఏర్పాట్లు చేశారు. చివరి రోజు 2 లక్షల మంది భోజనాలని ఏర్పాటు చేశారు. కానీ 3 లక్షల మంది అప్పటికప్పుడు జనం రావడంతో అప్పటికప్పుడు కొన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. సో దీంతో అంటే దారిలో వెళ్ళే వాళ్ళకి భోజనం లేకపోయినా ప్యాకెట్లు ఇవ్వడం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం కావచ్చు, లేదా వాళ్ళు భోజనం లేదు మీరే మధ్యలో ఏర్పాటు చేసుకోండి అని చెప్పడంతో మార్గ మధ్యంలో చాలామంది చేసి రావడం, ఇలా మొత్తం మీద ఒక 3 లక్షల మంది వరకు భోజనం చేశారు. సో భోజనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సాయంత్రం ఆ దగ్గరలో ఎంతమంది వచ్చారో చూసుకోవచ్చు. ఇట్లా 4.5 నుంచి 5 లక్షల మంది వచ్చారనేది లెక్క. సో మొత్తానికి కడపలో వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో దాదాపుగా 45 ఏళ్ల నుంచి కూడా ఈ జిల్లా వైఎస్ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది. మధ్యలో తెలుగుదేశం పార్టీ కంట్రోల్లోకి వచ్చినప్పటికీ 94-99 ఎలక్షన్స్లో టీడీపీ ఇక్కడ బాగానే సీట్లు గెలిచినప్పటికీ 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ చేతుల్లోకి వెళ్ళింది, వాళ్ళ హవా మొదలైంది. కానీ 2024 ఎన్నికల్లో కంప్లీట్గా కడపలో 10 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వచ్చాయి. సో ఆ పట్టు నిలుపుకోవాలంటే, పట్టు కోల్పోకుండా ఉండాలంటే కడప జిల్లాలో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీ కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి, వైఎస్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలను ప్రక్షాళన చేయాలి. సో ఆ వ్యూహంతో, ఆ లక్ష్యంతోనే ఇక్కడ ప్లాన్ చేశారు. మొదటి నుంచి కూడా పార్టీ మొత్తం కొత్త లీడర్స్ అందరూ కూడా ఐక్యంగా పనిచేయడం, గత 15 రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చూసుకోవడం, జాగ్రత్తగా ప్లాన్ చేశారు. సో అది జరిగిందనమాట. సో ఈరోజు చంద్రబాబు గారు కూడా కాస్త మరీ ఎక్కువ సాగదీయకుండా చాలా స్పష్టంగా ఉన్నదన్నట్టు మాట్లాడారు.
వైకాపాకు రాయలసీమ 7 సీట్లు వస్తే కడప జిల్లాలోనే కూటమి 7 సీట్లు గెలిచింది. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 స్థానాలు రావాలి. తెదేపా కార్యకర్తలే నా బలం బలగం. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం, త్యాగం, కష్టం ఉంది. ఇది పాలనలో హింసా రాజకీయాలు, కేసులు, అణచివేతలు రాజ్యమేలాయి. గత పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని తెదేపా, జనసేన, భాజపా కూటమి ఏర్పాటు చేసి ప్రజల ముందుకు వచ్చాం. 94% స్ట్రైక్ రేట్తో అదిరిపోయే విజయం సాధించాం. విధ్వంస రాష్ట్రం పునర్నిర్మాణానికి పనిచేస్తున్నాం. వైనాట్ గొడ్డలి పోట్లు అనేవి మన విధానం కాదు. ప్రతి క్షణం కష్టపడి పనిచేయడమే మన విధానం. కష్టాలు చూసి బెదిరిపోలేదు, సవాలు చూసి పారిపోలేదు, క్లైమోర్ మైన్లకే భయపడలేదు. సమస్యలకు భయపడతానా? ఇటుకు పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం అని చెప్తూ రాయలసీమకు ఏమిస్తాం, కడపకు ఏమిస్తాం అనేది కూడా చంద్రబాబు గారు చెప్పారు. అది చెప్పడం ఇంపార్టెంట్. రాయలసీమ ప్రాంతంలో మీటింగ్ పెడుతున్నప్పుడు, కడపలో మీటింగ్ పెడుతున్నప్పుడు, కడప జిల్లాలో రాజకీయంగా పునాదులు పూర్తి స్థాయిలో శాశ్వతంగా వేసుకోవాలనుకున్నప్పుడు, 10కి 10 గెలవాలనే కసి ఉన్నప్పుడు కడపకు ఏం చేస్తామని చెప్పడం ఇంపార్టెంట్. కడప ఫస్ట్ రిక్వైర్మెంట్ గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు కలగా ఎదురు చూస్తున్నది కడప స్టీల్ ప్లాంట్. సో జూన్ 12వ తేదీ నుంచి కడప స్టీల్ ప్లాంట్ పనులు మొదలవుతాయి అని చెప్పి చెప్పుకొచ్చారనమాట. జూన్ 12 నాటికి 500 సేవలు ఆన్లైన్లోకి అందుబాటులోకి వస్తాయి. వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు పనులు జరుగుతాయి. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాము అని చెప్తూ జూన్ 12లోగా కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాము అని కూడా చంద్రబాబు గారు చెప్పారు. అలాగే లోకేష్ గారు కూడా తను ఈ ప్రాంతం నుంచే రాయలసీమ నుంచే తన పాదయాత్ర మొదలుపెట్టారు. కడపలో లోకేష్ గారి పాదయాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. లోకేష్ గారి పాదయాత్ర చిత్తూరులో మొదలైంది. చిత్తూరు నుంచి కర్నూలు, అనంతపురం నుంచి కర్నూలు అనుకుంటా కదా, లేదా చిత్తూరు నుంచి కర్నూలు నుంచి అనంతపురం వచ్చిందో నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ మొత్తానికి కడపలో అయితే ఆయన పాదయాత్ర చేసిన ప్రతి నియోజకవర్గంలో జనం వేలాదిగా వచ్చారు, బీభత్సంగా వచ్చారు. సో లోకేష్ గారికి కూడా ఈ జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. సో అందుకని ఆయన కూడా చాలా క్లియర్గా మాట్లాడారు. తిరుమల తొలి గడప దేవుని కడప ఒంటిమిట్ట అమీన్పేట్ దర్గా ఉన్న పుణ్యభూమి, పౌరుషం, ఆత్మీయత, మహిళలను గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ ఇది. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది అని చెప్పి ఆయన కూడా గత పాలకులు వైనాట్ 175 అన్నారు. వాళ్ళందరూ కూడా అడ్రస్ లేకుండా పోయారు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు. ప్రజలు ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి వచ్చింది ఆ పార్టీకి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబును జైల్లో పెడితే ప్రజలు జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో పెట్టి లాక్ చేశారు అని చెప్తూ లోకేష్ గారు చెప్పుకొచ్చారనమాట. సో ఇక్కడ అంటే చివరి రోజు ప్రసంగాలే ఉంటాయి. ఒక భారీ బహిరంగ సభ ఎదురుగా లక్షలాది మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రసంగాలు భారీ స్థాయిలో ఉంటాయి. దానికి తగ్గట్టే కొంతమంది కీలకమైన నాయకులు మాట్లాడారు. పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు. సో ఇప్పటికి నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి కూడా మేబీ చంద్రబాబు గారు స్పీచ్ చివరి దశలో ఉందన్నమాట. సో ఓవరాల్గా మహానాడు వాళ్ళు ఎలాగైతే ప్లాన్ చేశారో, ఎలాగైతే చేయాలనుకున్నారో, ఏ విధంగా అయితే సక్సెస్ చేయాలనుకున్నారో ఆ విధంగా 100% సక్సెస్ చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు.